ప్రైజ్ ద లార్డ్. ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. గడిచిన అత్యున్నత ప్రభు మంచి నిద్రను మనకు అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నారు. ప్రభువునికి సమస్త మహిమగలత ప్రభావం కలుగునగా. దైవజనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే కనుక ఆయన తన దూతను అర్పించే సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోరు మోయించు. క్రీస్తులో అవును, దానియేలు ముమ్మారు ప్రార్థించే వ్యక్తిగా, దినానికి 3 సార్లు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. అతను రాజు దగ్గర మంత్రిగా అతను పనిచేస్తూ ఉన్నాడు. ప్రధానులు 3 ప్రధానులు ఒకనిగా దానియేలు పనిచేస్తూ ఉన్నాడు. దైవజనాంగమా, కొంతమందికి నచ్చక అతను తొలగించాలి, అతనిలో ఏదైనా ఒక తప్పును కనిపెట్టాలని వారు ప్రయత్నం చేశారు. కానీ అతనిలో ఏ తప్పు వారు కనిపెట్టలేకపోయారు. కానీ వారికి తప్పు ఎక్కడ కనబడుతుందంటే దైవికమైన విషయంలో. అతని కేవలం దైవికమైన విషయంలో తప్ప ఇంకా ఎక్కడ కూడా మనం పట్టుకోలేమని రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఇదిగో ఒక 1 నెల రోజులు ఏ వ్యక్తి ఏ దేవుణ్ణి పూజించకూడదు, నీ దగ్గరికే రావాలి, నిన్నే పూజించాలి అనే ఒక శాస్త్రాన్ని పుట్టించు. ఎవరైనా నిన్ను కాకుండా ఇంకా వేరే దేవుని పూజిస్తే వారిని సింహంలో బోన్లు వేయాలి అని ఒక శాసనాన్ని పుట్టించు అని శాసనం రాయించి ఉన్నారు. దానియేలు కూడా ఆ శాసనాన్ని తెలుసుకున్నారు. అయినా కూడా తన యథావిధిగా ఇంటికి వెళ్ళి రోజు ఏ విధంగా 3 సార్లు ప్రార్థన చేస్తారు, అదే రీతిగా 3 సార్లు ప్రార్థన చేశారు. శత్రువులు చూసి రాజుకు చెప్పారు. రాజు కలవరపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఎందుకంటే రాజుకు అత్యంత ప్రియమైన వ్యక్తి దానియేలు. కానీ ఒకసారి శాసనం విడుదలైతే రాజు కూడా దాన్ని మార్చడం అసాధ్యం. దానియేలు తీసుకుని వెళ్ళి సింహము బ్రోన్లు వేశారు. ఎంత గొప్ప విశ్వాసం ఉందండి! సింహముల బోనైనా భయపడకుండా ప్రార్థించగలిగాడు. బలమైనటువంటి ప్రార్థన అనుభవమును కలిగిన వారు దానియేలు. సింహాల బోనులో దానియేలు పడ్డప్పుడు రాత్రంతా రాజుకు నిద్ర పట్టలేదు, భోజనం చేయలేదు, పానం చేయలేదు. ఉదయకాలం లేచి దానియేలు పిలుస్తున్నాడు. జీవము కలిగిన దేవుని దాసుడా దానియేలు, నీవు నిత్యము సేవించుచున్నటువంటి నీ దేవుడు, నువ్వు 3 సార్లు ప్రార్థన చేస్తున్నావు కదా, నిత్యం సేవిస్తున్నావు కదా, నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా? నిత్యం ప్రార్థిస్తున్నావు కదా, మరి మన దేవుడు మనల్ని బ్రతికిస్తాడా? మన దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడా? మన దేవుడు మనకు స్వస్థపరుస్తాడా? మన దేవుడు మనకు విడుదలిస్తారా అనే ఒక ఆలోచన ధోరణి మనలో ఉంటుంది. ఇక్కడ రాజు కూడా అడుగుతున్నాడు, నిత్యము సేవిస్తున్నావు కదా నువ్వు దేవుణ్ణి, సింహాల బోనైనా కూడా వెనక అంజ వేయకుండా ప్రార్థిస్తున్నావు కదా, మరి ఆ దేవుడిని రక్షించగలిగాడా? సింహముల బోనులో ఉన్నటువంటి దానియేలు చెప్తున్న సమాధానం ఏంటి తెలుసా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డా. ప్రైజ్ ది లార్డ్. మనుషుల దృష్టికి ప్రార్థించడం ఒక దోషంగా కనబడిందేమో కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను, ఏ తప్పు చేయకుండా ఉన్నాను. కాబట్టి ఆయన తన దూతను పంపించి సింహముల నోళ్లను మోయించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ఎవరి పక్షమున ప్రభువు ఉంటారంటే నీతిమంతుల పక్షమున ప్రభువు ఉంటారు. పాపుల మనవిని దేవుడు ఆలకించడండి. నీతిమంతునిగా ఉండి ప్రార్థన చేస్తే, నిర్దోషిగా ఉండి ప్రార్థన చేస్తే
ఆయన తన దూతను పంపి సింహముల నోళ్లను సైతం మోయించగలిగిన శక్తిమంతుడు. ఎప్పుడైతే దానియేలు సింహం బోన్లో వేయబడ్డాడు, సింహములన్నీ, ఆకలి మీద ఉన్న సింహములన్నీ కూడా అవి మౌనముగా మూతి మూడ్చుకుని అక్కడ కూర్చున్నాయి. కారణం ఏంటంటే దేవుని సహాయం దానియేలు ఉన్నది. ఆయన దూతను పంపి వాటి నోరులను మోయించాడు. ఆయన ఈరోజు నీ మీద అరుస్తున్నటువంటి ప్రతి నోరు మోయబడాలి అంటే నువ్వు దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండాలి. నీ మాట విషయంలోనే కానీ, చూపు విషయంలోనే కానీ, ప్రవర్తన విషయంలోనే కానీ దేవుని దృష్టికి నువ్వు నీతిమంతునిగా నిర్దోషిగా ఉంటే ప్రతి నోరును ఆయన మోస్తాడు. ప్రతి అపవాది యొక్క కార్యమును ఆయన అణిచివేస్తాడు. నీ మీదకి లేస్తున్న ప్రతి వ్యక్తిని అణిచివేస్తాడు ఆయన. నీవు నిర్దోషిగా ఉండాలి. యూ హ్యావ్ టు బి పూర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు బి బ్లేమ్లెస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎవ్రీ mouth will be closed. Praise the Lord. My dear brothers and sisters, you have to be blameless in the sight of God. మనుషుల ఎదుట మనము నీతిమంతులుగా కనబడాలని ప్రయత్నం చేస్తాం. తద్వారా మనకు వచ్చే లాభం అంటూ ఏమీ ఉండదండి. కానీ దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉంటే, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉంటే ఆయన నీ పక్షము నిలిచి ఘనమైన కార్యములు చేసే దేవుడే. దానియేలు పక్షము నిలిచిన దేవుడు సింహముల నోరును మోయించి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. రాజు దానియేలు బయటికి తీసుకొచ్చాడు. చిన్న ఘాటు కూడా దానియేలుకి లేదండి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నిర్దోషిగా ఉంటే నీ పక్షమున ప్రభు ఉండి ఘనమైన కార్యములు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇదే కాలం మనం ప్రభు సన్నిధిలో ఎలాగ ఉన్నామనేటువంటి ఆలోచన మనం చేద్దాం. దోషము కడగబడకుండా పాపము హృదయంతరంగంలో ఉంచుకొని నేను ప్రార్థిస్తున్నాను, నాకు జవాబు రావడం లేదు అని అంటున్నావు. అది ఎన్నటికీ రాదండి. నువ్వు శుద్ధీకరించబడి నిర్దోషిగా ఉండి పవిత్రపరచబడి దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతునిగా నిర్దోషిగా ఉంటే నీ ప్రార్థన, ప్రతి ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, దానియేలు ఎన్ని శ్రమలు వచ్చిన ప్రార్థన ఆపలేదంటే, మరణమైన ప్రార్థన ఆపలేదు. మనం చిన్న చిన్న విషయాలకి ప్రార్థన ఆపేస్తాం. మన భక్తి, దానియేలు భక్తి ఎంత తేడా ఉందో చూడండి. మనము ఆ భక్తి పరిమాణంలోనికి చేరుతాం కాక, ప్రార్థించకుండా మనం ఉండకుండా ఆటమే కదా, నేను ప్రార్థించకుండా ఉండలేను, అలాంటి అనుభవంలోనికి మనం వెళదాము కాక. దేవుని ముఖము చూడకుండా నేను ఏ పని చెయ్యను, దేవునితో మాట్లాడకుండా నేను ఏ పని చెయ్యను, ప్రార్థించకుండా నేను ఏ పని ప్రారంభించను అని గొప్ప తీర్మానంలోనికి మనం వచ్చుదాము కాక. తిండైనా పని చేస్తాను కానీ ప్రార్థన మానను అని గొప్ప తీర్మానంలోనికి మనం వచ్చుదాము కాక. అలాంటి వారి దేవుడు గొప్ప కార్యములు జరిగించి వారిని శ్రేష్ఠులుగా నిలబెడతాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, వారిని మార్పు లేని దేవుడు ఉన్నాయి. అవును తండ్రి, దానియేలు నీ సన్నిధిలో నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి అతని సింహముల బోన్లో నుండి మీరు విడిపించుకున్నారు. అవును తండ్రి, నేను కూడా నీ సన్నిధిలో నిర్దోషులుగా ఉంటే సమస్త సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, పోరాటాల నుండి, అవమానాల నుండి, శత్రు భయముల నుండి మమ్మల్ని విడిపించే దేవుడవై ఉన్నావు నాయన. మరణమైన దానియేలు ప్రార్థన మానకుండా చేశారు, అందుకే అతన్ని మీరు విడిపించారు. అవును, అలాంటి విశ్వాసం మాలో కూడా పెంచండి ప్రభు. చిన్న చిన్న విషయాలకి మందిరములకు మేము మానేస్తున్నాం, చిన్న చిన్న విషయాలకి ప్రార్థన మేము మానేస్తున్నాం, చిన్న చిన్న విషయాలకి
నీ మీద అలుగుతున్నాము, సనుగుతున్నాము, గొనుగుతున్నాము నాయన. మమ్మల్ని క్షమించండి. ఒక పట్టుదల కలిగిన ప్రార్థన మాలో పెంచండి. నీతో ప్రతినిత్యము తండ్రి మాట్లాడే కృప మాకు దయచేయండి. నీ ముఖ దర్శనము చేయకుండా మేము ఏ పని చేయకుండా ఉండే కృప మాకు దయచేయండి. గొప్ప దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. చిన్నను మొదలుకుని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన ప్రభావం కలిగిన ఉన్నట్టు వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించుగాక.